నిజం చెప్తున్నా, వచ్చే లోక్సభ ఎలక్షన్లల్లా మన బీఆర్ఎస్ పార్టీ ధూమ్ధామ్ చేసుడు ఖాయం అంటే ఖాయమొల్లా. అన్ని పార్టీల కంటే కారు పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయి. సర్వేలలో కూడా ఇదే మాట, జనాలది ఇదే మాట. ఇగో ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థులను చూసినాక కూడా నొల్ల ఇదే నమ్మకం. అన్నట్టు కేసీఆర్ సారు ఎంపీ అభ్యర్థులకు బీపారంలు ఇచ్చిండు. పాండ్రి మనం కూడా చూసి చూద్దామో మల్కా. ఇగో వీళ్ళేనోళ్ళ మన గులాబీ పార్టీ తరపున ఎంపీగా ఓటీ పడుతున్న లీడర్లు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు సారు, మైబాద్ నుంచి మాలుద్ కవితక్క, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ సారు, సికింద్రాబాద్ నుంచి పద్మరావు సారు. గిట్లా మొత్తం 17 మంది అభ్యర్థులకు మన తెలంగాణ భవన్ లా బీ ఫారములు ఇచ్చి దీవెనార్తులు ఇచ్చిండు కేసీఆర్ సార్. ఈ 17 మందిలా 100% 8 సీట్లయితే పక్కా కారు పార్టీకి వస్తేనని అంటుర్రు. కడమ జాగలలో కూడా ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ కి అని చెప్తురోల్లా. అన్నట్టు ఈడ ఇంకోటి చెప్పాలి, అసలు కాంగ్రెస్ లో కూడా ఈ బీజేపీ కథనే నడుస్తుందట కాదోల్లా. షేర్ పార్టీల షేరుకైనోళ్ళు అంటున్నట్టు మాట. అసలు లోక్సభ ఎలక్షన్లు అయిపోయినాక కాంగ్రెస్ లో ఉన్నోళ్ళల్లా చాలా మంది పువ్వు పార్టీ దిక్కు ఓవాలని చూసేటోళ్ళే ఉన్నారట. ఇక ఇంకో దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రైతులు గరం మీద ఉన్నారు. కేసీఆర్ సార్ పాలనకు ఈ రేవంత్ సార్ పాలనకు నడుమ ఫరకేందో జనాలకు కూడా అర్థమైంది. అందుకే ఈ ఎలక్షన్లల్లా ఎక్కువ మంది బీఆర్ఎస్ నుంచి నిలబడ్డోళ్ళే గెలుస్తారని చెప్తుర్రు. అన్నట్టు ఎలక్షన్ సంఘపోళ్ళు ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చిర్రు. మన తెలంగాణలో 17 ఎంపీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక మే 13వ తారీఖున ఉంటాయి. పోటీ చేసేటోళ్ళ నామినేషన్లు తీసుకునుడు కూడా షూర్ అయిపోయింది. ఇప్పటికే 25వ తారీఖు దాకా ఇవ్వచ్చునట్టు ఈ నామినేషన్లు. ఇక ఎవరన్నా మేం పోటీ చేయంతి అని మనసు మార్చుకునేటోళ్ళు ఉంటే ఏప్రిల్ 29 తారీఖున వేసిన నామినేషన్లు వాపస్ తీసుకోవాలి. ఇక వచ్చే నెలల ఎలక్షన్లు ఉంటాయి. జూన్ 4వ తారీఖున ఎవరెవరు గెలిచిరు, ఎవరు ఓడిపోయారో తెలిపోతుంది అన్నట్టు.